చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా దయగల తండ్రి, ఈ సిస్టర్స్ మీటింగ్ లో ప్రభు మీరు మాకు తోడై ఉండి ప్రభు అయ్యా తండ్రి, అయ్యా మీరు మహిమ పొందుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా రావాల్సిన సిస్టర్స్ ని ప్రభు ఇంకా రావడానికి కృప చూపించండి ప్రభు. దయగల తండ్రి, ఇంకెవరైతే కనెక్ట్ కావాలో ప్రభు మీరే కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా వాక్యం వివరిస్తున్న సిస్టర్ ని ప్రభు సిల్వ చాటును మరుగుపరుచుకోండి ప్రభు. అయ్యా నీ దివ్యమైన వాక్యం చేత మమ్మల్ని దర్శించండి ప్రభు. అయ్యా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభు అయ్యా దర్శించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా దయగల తండ్రి, వినగలిగిన చెవులని, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ అయ్యా పాట పాడుచుండగా మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక సాంగ్ పాడుకుందాం. సాంగ్ నెంబర్ సియోను గీతాల నుంచి 122 హృదయం అర్పించేదనని సాంగ్ పాడుకుందాం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయం వచ్చనేసు జగతిన్, పాప భారము మోయం వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నిత్యం, నిత్య జీవము నిత్యం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్, నమ్రతతో దినుడై సంకట క్లేశము భరించన్, నమ్రతతో దినుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, నిత్య నిరీక్షణ నిత్యం, నిత్య నిరీక్షణ నిత్యం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, కాపాడు మా జీవితమూల, కాపాడు మా జీవిత
జనుల ఇది మా వినతి, ఇది మా వినతి. హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. ఓవర్ టు స్వార్థక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం, 15 వరకు చదువుకున్నాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ ఎతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. దేవుడి రాత్రికాల సమయంలో మన వినికిడిలో ఈ లేఖన భాగం దీవించినట్లుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సజీవుడు, పూజారుడు. నేను తండ్రి అనికి మాలిన మా బ్రతుకు జీవితాలలో విలువైన నిరక్షణను కనపరచు నిమిత్తమై ఆ కలవరి శిలువలో మీరు కార్చిన నిత్య నిబంధన రక్తమునకై కృతజ్ఞతలు. నీ రక్తము ద్వారా మేము ఎక్కడి వారమో, ఏ ప్రాంతమునకు తండ్రి ప్రభా, ఏ వంశంలోకి, ఏ జాతికి చెందిన వారమైనప్పటికీ క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు రక్తం బట్టి మమ్మల్ని సమీపస్తులుగా జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా ప్రభా నీ పిల్లలంగా నేను సేవించే ధన్యతను మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ కూడి వచ్చిన సమయాన్ని దీవించండి. ఈ లేఖనములను మా వినికిడిలో జ్ఞాపకం చేసుకోండి. నాయన తండ్రి, మీరే మాతో మాట్లాడండి. విలువైన నీ యొక్క మాటలు మాకు అందించండి. యాత్రా జీవితంలో నీ కొరకు మేము ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా నిన్ను సేవించాలో, ఏ రీతిగా మా కుటుంబాలను కాచుకోవాలో స్త్రీలంగా మాకు నేర్పిస్తారమ్మని కోరుకుంటూ, ముందున్న సమయాన్ని కూడా దీవించమని అల్పరాలని నన్ను నీ పాదముల చెంత పారవేసుకుంటూ, నేను లూకా 12:12 ప్రకారం నీ అద్భుతమైన సహాయాన్ని అందించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్నారట. ఈరోజు మనం కూడా ఇక్కడ ప్రార్థన జరుగుననుకొని మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థన కొరకు కూడి వస్తున్నాం. కాబట్టి ప్రార్థన అనేది దేవునికి మనము చెప్పుకునే విషయాలు, అడిగే విషయాలు, దేవుని ద్వారా మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో దాని విషయమై గోజాడి పొందుకునే వారంగా ఉంటున్నాం. అదే స్థుతి అలాగున లేదు, కానీ ప్రభువుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయనకు స్థుతి చెల్లించడం, ఇవ్వడం. చాలాసార్లు మనము స్థుతి చెల్లించే సమయంలో ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసే సమయంలో స్థుతి చెల్లిస్తాం. ప్రార్థన ఆరంభించినప్పుడు ఫస్ట్ ప్రభువుకు మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఎంత సర్వోన్నతుడో, మన జీవితాలలో ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో ఆ విషయమై మనము ప్రభువును ఘనపరుస్తూ ప్రార్థనలోకి ప్రవేశించినప్పుడు దేవుడు మనం ఏదైతే అడుగుతామో ఆయన అంత గొప్ప దేవుడు గనుక మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అదే విషయమై ఇక్కడ స్త్రీలు కూడా కూడి వచ్చి మాట్లాడుకుంటున్నారు. బహుశా దైవిక కార్యాల విషయంలో దేవుని ప్రజల మధ్యలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియల విషయంలో బహుశా మాట్లాడుకుంటున్నారేమో. ఆయన యొక్క విమోచన దినం కొరకు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత ఆ ఎమ్మాయి గ్రామంలో నడుస్తూ వెళ్ళడం మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రము కూడి వచ్చిన స్త్రీలతోని
వాళ్ళందరూ కూడా ఆశ కలిగి వింటా ఉన్నారు కదా. దేవుని గురించిన సంగతులను తెలియజేసినప్పుడు మనము జాగ్రత్తగా ఆసక్తి కలిగి వినడం నేటి దినాలలో కరువైపోయింది కదా. వ్యర్థమైన ముచ్చట్లకైతే ఎంతో చెవులనిస్తూ చాట చెవులు పెట్టుకొని వింటా ఉంటారు. కానీ దేవుని గురించిన విషయాలు చెప్తున్నప్పుడు చాలా మందికి విసుకొస్తా ఉంటది. ఎక్కడో కాదు, మా దగ్గరే. అంతసేపు గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకోవడానికి, వ్యర్థమైన విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు కానీ, ఎప్పుడైతే ప్రార్థన అని చెప్తామో, లేకపోతే ఓ వాక్యం చదువుకుందాము అని అంటామో, వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే ఎంతసేపు వ్యర్థమైన, అంటే దురద చెవులు కలిగిన వారైన సంగతులు వినడానికే ఆశ కలిగిన ఉన్నారు కానీ దైవిక విషయాలను వినడానికి చెవులు లేవు. కాబట్టి నేటి దినాలలో స్త్రీలంగా మనం కూడా మొన్నటి దినం చూసుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటా ఉంటాడంట. కాబట్టి ఎప్పుడైనా సహోదరులంగా కానీ సహోదరులుగా కానీ కూడి వచ్చినప్పుడు, లేకపోతే మన కుటుంబ జీవితంలో కానీ మనం కూడి కలిసినప్పుడు ఆయన విషయాల మీదనే ధ్యానించే వారంగా ఉండాలి. ఎప్పుడైనా ఆయన గొప్పతనాన్ని, ఆయన మహోన్నతమైన ఉద్దేశాలను పిల్లలకు తెలియబరుస్తున్నప్పుడు, లేకపోతే మన కుటుంబ జీవితంలో అటువంటి మాట్లాడుకుంటున్నప్పుడు దైవిక సన్నిధి మనతో కూడా ఉంటది. అందుకే అంటాడు కదా, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. వారితో కాపురం ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి వ్యర్థమైన విషయాలు మనం మాట్లాడితే దేవుడు ఉండడు గాని, దైవిక విషయాలు మనం మాట్లాడినప్పుడు దేవుడు మన మధ్యలో ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒకరిద్దరు కలిసినప్పుడైనా కొద్దిసేపు కనీసము ఒక 10 మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్న ఒక 2 మాటలన్నా ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మనము మాట్లాడే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థన జరుగుతుందని అక్కడికి వచ్చిన స్త్రీలతోని మాట్లాడుతా ఉన్నారు పౌలు కదా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీని గమనిస్తా ఉన్నాడు ఆయన. ఎవరామె? లూదియా. లూదియా అంటే అర్థం ఏంటంటే దివిటి. ఈ దివిటి లాగా వెలిగే ఈ స్త్రీ బహుశా ఆమె ముఖము ప్రకాశవంతంగా వెలుగుతూ ఉందేమో, లేకపోతే ఏం చెప్తాడా అని ఆలకిస్తూ ఉందేమో. కాబట్టి మందిరాలలో కూడా అందరూ వినడానికి ఇష్టపడరు. వాళ్ళ బాడీ లాంగ్వేజే చెప్తుంది కొంతమంది. అరే వీళ్ళు వినడానికి ఇష్టంగా లేరు, కాబట్టి వీళ్ళకి వ్యర్థంగా చెప్పినా వేస్తే ఇంకా పిచ్చి మొక్కలకు నీళ్లు కట్టినట్టుగా ఉంటది అన్నట్టుగా ఉంటది. కొంతమందిని చూసినప్పుడు ఆ వ్యక్తులు ఎంతో ఆసక్తితో, ఆశతో, ఏదో తెలుసుకోవాలని ఆరాటంతో వాళ్ళు వినేటట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు అటువంటి వారిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొత్త సంగతులను తెలియజేయాలని ఆశ కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వింటా ఉందంట. చూడండి అక్కడ చూస్తే కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి, అందులో లూదియా అనే దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. చూడండి అంతమంది ఉన్నారు, అంతమందిలో లూదియా మీదనే ఈ యొక్క పౌలు దృష్టి పడుతూ వచ్చింది కదా. దైవజనుడు ఆమెను గమనించి ఆమె విషయమై ఆసక్తి కలిగి సంగతులు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే దైవిక భయం కలిగి దేవుని సన్నిధిలో వింటా ఉంటామో దేవుడు అనేక కొత్త సంగతులను తెలియజేయడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో అంటాడు కదా, తిమోతిలకు రాస్తూ దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అంత చక్కటి ప్రవర్తన కలిగి మనము ప్రభువును వెంబడించగలిగే వారంగా ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొని మనం అలాగున ప్రవర్తన కలిగి ఉండలేకపోతే, సత్క్రియల చేత అంటే మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. దైవభక్తి అంటే ఏంటి? దేవుని విషయంలో ఆసక్తి కలిగి పాలు పొందడం. ఇంతకుముందు చెప్తా వచ్చినాను కదా, కొంతమంది ప్రార్థన అనగానే ఇంకా వెళ్ళిపోతామన్నా, లేట్ అయిపోతా ఉంది అంటా ఉంటారు. అంటే ఇంక ఇష్టం లేదనమాట వాళ్ళకి వినడానికి. కాబట్టి దైవిక విషయాల మీద లేదు కానీ లోక విషయాల మీద ఆసక్తి చూపేవారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనము దైవ భక్తి విషయంలో మనల్ని మనమే
సాధనం చేసుకొని మనల్ని మనము పరిశుద్ధపరచుకొని మనల్ని మనము సరిదిద్దుకొని నేర్పించుకోవాలి. మన భక్తి విషయంలో మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి కదా. ఒకరోజు మీరు గమనించండి, ప్రార్థన చేయడం కనుక మనం మానివేస్తే, బైబిల్ చదవడం గనుక మానివేస్తే అది చాలా లాంగ్ అయిపోతా ఉంటది. ఇంకా శత్రువు ఏం చేస్తా ఉంటాడు, ఇక ఏం చదువుతావులే, ఈ పని చేసినాక చదువులే, ఆ పని చేసినాక చదువులే అని అట్లా ప్రభువుకు చిన్న చిన్నగా దూరం చేసేవాడుగా ఉంటాడు. ఇంకొన్నిసార్లు ఒక అధ్యాయం చదువుతాం, అబ్బా ఇంత టైం లేదు కదా, పనులన్నీ వదిలిపెట్టి వచ్చినాను, ఒక 10 చదువుకుంటే సరిపోతుందిలే అనుకుంటాం. ఆ 10 పోతుంది, 5 పోతుంది, నెక్స్ట్ డే 2 పోతుంది, ఇంకా బైబిల్ చదవడమే మానేస్తా ఉంటాం. అంటే ఇంకా భక్తి అనేది మనకు దినదినము అడుగంటిపోయేదిగా ఉంటుంది. అలాగనే కాదు గాని దేవుని విషయంలో మనం నేర్చుకున్న అవలంబిక ప్రకారము మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కాబట్టి ఈ లూదియా, ఈ దివిటీలాగా వెలిగే ఈ స్త్రీ వినడము, ఆమె ఆశతో ఆసక్తి కలిగి వినడము ఆయన చూస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ. ఈరోజు నీవు నేను ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాం? లోకానుసారమైన భక్త్యా, లోకానుసారమైన ఆశల, లోకానుసారమైన ఇచ్చలను నెరవేర్చే భక్తిలో ఉన్నామా? లేకపోతే ఎలాగుంటామంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లుగా ఉంటది కొంతమంది పరిస్థితి. అలాగున మనం ఉన్నామా? లేకపోతే దేవునిని సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉన్నామా? మనల్ని మనము దాని విషయమై ఆసక్తి కలిగి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. రెండోదిగా ఆమె ఊదా రంగు పొడిని అమ్మో తుయతైర పట్టణస్థురాలు. ఈమె వ్యాపారస్తురాలు. కాబట్టి వ్యాపారస్తులకు అసలు సమయమే ఉండదు. సాధారణంగా వాళ్ళకు ఎట్లుంటదంటే, మామూలుగా జనరల్ గా మనం చూస్తూ ఉంటాం కదా షాప్ వాళ్ళను, ఒక్క నిమిషం వేస్ట్ చేస్తే ఎంతో డబ్బు ఖర్చు అయినట్టుగా వాళ్ళు ఇంత సమయం లాస్ అయిపోయినాం కదా అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయరు. ఎప్పుడు కూడా వాళ్ళు బిజినెస్ మీదనే దృష్టి, ఇంకా లాభం పొందుకోవాలనే ఆశ తప్పితే ఆ యొక్క విధానంలో వాళ్ళు కోల్పోవడానికి, వ్యాపారమును లేకపోతే లాభాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మా దగ్గర కూడా వ్యాపారస్తులు ఉన్నారు. ఎప్పుడు చూసినా వ్యాపారం వ్యాపారం అనే చెప్తా ఉంటారు. దేవుని కంటే ఎక్కువ సమయాన్ని షాపుల కొరకే ఇచ్చేవారుగా ఉంటున్నారు. అందులో కొంతమంది ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు, కానీ ఆశ కలిగి వాళ్ళు కొంతమంది ప్రార్థనలో ఎలాగూ నేను కాన్ఫరెన్స్ లో కూడి వస్తూ ఉంటాను, కానీ ఆశతో పాలు పొందేవారు కూడా ఉన్నారు. అందులో ఆశతో పాలు పొందేవారు లేరని చెప్పడానికి లేదు. కొంతమంది దేవుని ఎరిగిన వారు వ్యాపారం చేస్తూ కూడా ప్రభువును వెంబడించిన వారుగా ఉంటారు. అందుకే హానోకు విషయంలో చూస్తాం కదా, తాను దేవునితో నడుచుచు కుటుంబాన్ని కూడా సక్రమమైన విధానంలో చూసుకుంటా వచ్చినాడు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చినాడు. కాబట్టి ఈమె వ్యాపారం చేస్తూ ఉంది. వ్యాపారం చూడండి, ధనవంతులకు అమ్ముతారంట ఈ ఊదా రంగు పొడిని. అటువంటి ధనవంతులకు అమ్మే ఈ ఊదా రంగు పొడిని అమ్మే ఈమె ఇంకెంత బిజీగా ఉంటది. ధనవంతులు ఎప్పుడైనా కూడా కొత్త ధనాన్ని కోరుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు నూతనమైన వస్త్రాలను కావాలని ఆశపడేవారుగా ఉంటున్నారు. ఇంకా ఒకసారి ధరించింది ఒక 2-3 సార్ల కంటే కూడా వినియోగించకుండా పక్కన పడేసేవారుగా ఉంటున్నారు. ఇటువంటి వాళ్లకు వ్యాపారం చేసే ఈమె ఎంత బిజీగా ఉంటది కదా. ఆ బిజీనంతా కూడా పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఆయన మాటలు వింటాం. మనం చూడండి, దేవుని మందిరానికి వస్తే కొద్దిసేపట్లో ఎన్ని పనులు గుర్తొస్తాయో, అక్కడ అది పడేసినాను, ఇది పడేసి ఎన్ని సాకులు చెప్పేసి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తూ ఉంటాం. కానీ ఈమె ఆ వ్యాపారం మీద ఏమాత్రము కూడా దృష్టి పెట్టకుండా దేవుని మీదనే, దేవుని దైవజనుడు చెప్పే మాటల మీదనే ఆశ కలిగి ఆలకిస్తా ఉంది. కాబట్టి ఈమె ముఖ్యంగా చూస్తే తుయతైర పట్టణస్థురాలు. తుయతైర అంటే శ్రమల వాసన అని అర్థం. కాబట్టి తుయతైర పట్టణంలో ఉన్న సంఘం విషయంలో మనం చూస్తాము. ఈ ప్రకటనల గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో తుయతైర పట్టణం సంఘం గురించి వ్రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. కాబట్టి 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. కాబట్టి తుయతైర సంఘంలో
బహుశా ఈమె తుయతైర సంఘంలో ఈ రీతిగా ఉన్న క్రియలను కలిగి ఉండిన స్త్రీగా ఉండొచ్చు బహుశా. ఈమె తుయతైర పట్టణస్థురాలు, అక్కడ సంఘము, అక్కడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఆమె ఎరుగును. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా ఎరిగిన ఈమె విషయంలో తుయతైర గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎట్లున్నాయి ఈ క్రియలు? మంచి క్రియలుగా ఉన్నాయి కదా. మనుషుల ఎదుట ఈ క్రియలు ప్రకాశించేటివిగా, ఇతరులకు వెలుగును చూపించేటివిగా ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్తలో అంటాడు కదా, 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. కాబట్టి మనుషులు చూచి ప్రభువుని సంతోషపెట్టాలి. అంతేగాని ఈ రోజులలో ప్రభువుని పెట్టడం పక్కన పెట్టేసి మనుషులను సంతోష పెట్టడమే ముఖ్యమైపోతాం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మెప్పు కోరాలి, వాళ్ళు నా ద్వారా నన్ను గనపరచాలి. చాలాసార్లు స్త్రీలంగా మనం వంట చేసినప్పుడు, దైవజనులు వచ్చినప్పుడు కానీ, ఇంకెవరైనా వచ్చినప్పుడు కానీ, వంట చేసినప్పుడు వాళ్ళు మెచ్చుకోవాలని చూస్తాం. వాళ్ళు చాలా బాగుందంటే, అబ్బా నేను ఎంత కష్టపడి చేసినాను అనుకుంటున్నావు, మీరు వస్తున్నారని ఎంత సిద్ధపరిచినాం అని చెప్తాం. కానీ ప్రభువుకు మహిమ ఆరోపించేటట్లుగా దేవుడు ఈ రీతిగా సహాయం చేస్తున్నాడు, దేవునికి మహిమ అని చెప్తామా? చెప్పం. కొన్నిసార్లు సహోదరుల విషయంలోనైతే, మీరు చాలా చక్కగా వాక్యం చెప్పారక్క అంటే, అబ్బా అవునా, నేను నాలాగా ఇంకెవరు చెప్పడానికి ఉండరు అని చెప్పేసి ఆ ఘనతను మనమే పొందుకునే వారంగా ఉంటాం. లేదు, ప్రభు మహిమ పొందాలి అన్నట్లుగా, ప్రభుకే మహిమ, ప్రభువు వాడుకున్నాడు, నాదేం లేదు అని చెప్పడానికి చాలాసార్లు మనం ఇష్టపడం. కాబట్టి ఆ మహిమను మనమే దొంగిలించే వారంగా ఉంటున్నాం. బట్ ఇక్కడ అంటున్నాడు, పరలోక మందున్న మీ తండ్రిని మహిమపరిచేటట్లుగా మీరేం చేయాలి? మీ వెలుగును ప్రకాశింపచేయాలి, మీ సత్క్రియలను చూపించాలి, మీ మంచి క్రియలను తెలియజేయాలి. అందుకే ఈ మంచి క్రియల విషయంలో అంటాడు కదా, దేవుడు తన యొక్క ఆశీర్వదించబడిన వారు నీతిమంతుల వైపు చూచి అంటాడంట, అబ్బా మీరు నేను దాహం కొంటే నాకు దాహం ఇచ్చినారు, ఆకలి కొంటే ఆహారం ఇచ్చారు, బట్టలు లేకపోతే నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను ఏం చేసినారు? పరామర్శించినారు. నేను ఒకవేళ నేను రోగినైనప్పుడు నన్ను చూడవచ్చినారంటే, అరే ఎలా ఎప్పుడు చేశాం ప్రభువా అంటే, ఇదిగో ఈయన సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు, మన విషయమే మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ మహిమను ఆరోపించుకున్నప్పుడు ఆ మహిమను తిరిగి మళ్ళా మన మానవునికి అందుకే మీరు బహుగా ఫలించటం వల్ల మీ తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవునికి ఆ మహిమను ఆరోపించే వారంగా ఉండాలి. ఈ తుయతైరలో ఉన్న సంఘము ఈ క్రియలు ఎలాగున్నాయంట? చాలా చక్కటి క్రియలు, మంచి క్రియలు, ఇతరులకు సహాయం చేసే క్రియలు, మేలు చేసే క్రియలు. కొంతమంది క్రియలు ఉంటాయి, ఎట్లుంటాయి? యాకోబు రాసిన పత్రికలో ఉంటాయి. ఎట్లుంటాయి? యాకోబు రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయంలో ఈ క్రియలు ఎట్లుంటాయి? క్రియలు లేని 16వ వచనం, 2:16 మీలే ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము కదా. చాలాసార్లు ఏం చెప్తాం? ఎవరైనా మన యొద్దకు వచ్చినప్పుడు, ఎవరో కాదండి, నా విషయంలోనే జరిగింది. మొన్నటి దినము మందిరంలో పని జరుగుతా ఉంటే ఎవరో ఒక వ్యక్తి, అనామకుడు, ఆయన ఎవరో తెలియదు, మంచిర్యాల ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా పనిలో నేనున్నాను, కొంచెం బట్టలు శుభ్రం చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన అయిపోయింది, సిస్టర్లేమో పాత్రలు శుభ్రం చేస్తూ ఉన్నారు, ఇలాగా బ్రదర్ ఆ పనులు చూసుకోవడానికి వెళ్తూ ఉంటే ఆయన వచ్చి గేట్ దగ్గర ఉన్నారు. బ్రదర్ అని ఒకసారి పిలిస్తే, నేను ఇంతకుముందు వచ్చాను, మీరు ప్రార్థనలో ఉన్నారు అని చెప్పినప్పుడు బ్రదర్ వచ్చి మాట్లాడుతూ అన్నాడు, నేను ఈ రాత్రి ఇట్లా పిల్లలను ఫుట్బాల్ ఆడడానికి తీసుకొని వచ్చినాను, వాళ్ళను ఈ రాత్రి మేము స్టే చేయడానికి మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నాం బ్రదర్ అని చెప్పేసి బ్రదర్ని అడిగిన. బ్రదర్ హెబ్రోన్లో గేట్ డ్యూటీలో పనిచేసేవాడు కదా, రాత్రిలో ఎవరైనా వస్తే వాళ్ళను లోపలికి రానివద్దని వాళ్ళు ట్రైనింగ్ పొందినారు కదా, అటువంటి టైంలో లోపలికి ఎవరు వచ్చినా కూడా అనుమతి లేనిది
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ ప్రాంతం నుంచి వచ్చినారు, వాళ్ళ సేవకుడు ఎవరు, అవన్నీ తెలుసుకుంటేనే లోపలికి రానివ్వాలి కదా. ఇది మన సిస్టమ్ కదా హెబ్రోన్లో. అలాగే నా బ్రదర్ కూడా ఆ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి బ్రదర్ ఏమన్నాడంటే, బ్రదర్ అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, మీ సాహసం ఏంటి అంటే, ఆయన అన్నాడు, నాకు సాహసం ఏంటో నాకు పేరు తెలియదు, కానీ మేము ప్రవీణ్ కుమార్ సాహసంకి వెళ్తామని చెప్పేసి చెప్పినాడు. మంచిర్యాల మీకు ఐడియా ఉందంటే మాకు ఐడియా ఉంది అని చెప్పేసిన తర్వాత ఆయన అన్న తర్వాత, మీ పాస్టర్తో మరి మీరు ఎలాగో నాకు తెలియదు కదా, నేను తెలుసుకోవాలి కదా మరి మీ పాస్టర్ ఎవరు అని చెప్పేసి అంటే, ఆయన సరే కాదు, చలికి మేము ఇప్పుడు బయలుదేరితే వెళ్ళిపోతే చలికి ఇది చిక్కుకుంటామేమో, అందుకని ఈ రాత్రి పడుకొని రేపు పొద్దున్నే వెళ్దామని అనుకుంటున్నాం అంటే, పర్లేదు బ్రదర్ ఒకసారి మీ పాస్టర్ గారితో మాట్లాడిపియండి. అలాగైతే ఓకే అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఎక్కడైనా హాస్టల్‌లు ఉన్నాయి గదా, హాస్టల్‌లో ఉండకపోయారా అని చెప్తున్నారు. ఆయన కొంచెం నొచ్చుకున్నాడు. నొచ్చుకొని వెంటనే ఆయన అన్నాడు, మీకు ఒకవేళ వద్దనిపిస్తే ఓకే బ్రదర్ నేను వెళ్ళిపోతానన్నాడు. అయినా గూడా ఆయన ఏం చేసినాడు, వాళ్ళ పాస్టర్‌కి ఫోన్ చేసినాడు. ఆయన ఎత్తలేదు. వాళ్ళ పాస్టర్ అమ్మకి మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె ఎత్తింది. బ్రదర్ ఇట్లా వచ్చినారు, మరి ఎవరంటే, మా వాళ్ళే, పర్వాలేదు మా వాళ్ళే మా దగ్గరికే వస్తారని చెప్పేసి ఆయన చెప్పింది. చెప్పిన తర్వాత సరే బ్రదర్ వచ్చేయండి అని చెప్పేసి బ్రదర్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా అస్సలు ఆయన రావడం లేదు అస్సలు. ఇంకా ఆయన రావడం లేదు. నాకు అప్పటికి బాధ అనిపిస్తుంది. అరే ఎలాగో చెప్పేసి ఉండాల్సింది కదా, రమ్మంటే అయిపోవు కదా. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏది యాకోబు రాసిన పత్రికలో, సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్తారు. ఏం క్రియలు మనయి, ఏం పరిస్థితి, ఇది మన విశ్వాసమేనా అని చెప్పేసి నాకు చాలా బాధ అయితా వచ్చింది. కాబట్టి నేను దాని విషయమై నేను బ్రదర్ అన్నాను, నువ్వు అలాగ నాకుండా ఉండాల్సింది, పాపం ఈ చలిలో వాళ్ళు ఏ రీతిగా బాధపడతారు. ఆ టీం అంతా కూడా రానని అన్నాడు కదా, వాళ్ళతో పాటు వాళ్ళ బాబుని తీసుకొని వస్తానన్నాడు అని చెప్తే, ఇక బ్రదర్ కూడా కొంచెం నొచ్చుకున్నాడు. నొచ్చుకుని అది ఎక్కడ జరుగుతుందో వెళ్ళి చూసినాడు. అప్పటికే చాలా మంది వెళ్ళిపోతున్నారంట. కొంతమంది భోజనం చేస్తా ఉన్నారు, కొంతమంది రూములలో ఉన్నారు, అకామిడేషన్ కాలేజీలో ఏర్పాటు చేసినారు కొంతమందికి. అలాగ చూసి వచ్చినాడు. మళ్ళీ రెండోసారి ఆ బ్రదర్ గెలవలేదు. ఎవరైనా ఇంటికి వచ్చినారా అంటే ఎవరు రాలేదంటే మళ్ళీ వెళ్ళినాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ తిరిగినా ఎక్కడ కనబడలేదంట. అక్కడ ఒక 2, 3 నెంబర్లు తీసుకొని వాళ్ళు కలిస్తే గనుక రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా వచ్చినాడు. నాకేమనిపించిందంటే ఈరోజు ఉపవాస ప్రార్థన, ఒకవేళ యేసుప్రభువే అనామకంగా అలాగొచ్చాడేమో, ఆయన చేర్చుకోలేదే. దప్పిగొన్న వారికి నీళ్ళు ఇవ్వమన్నాడు, ఆహారం పెట్టమన్నాడు, ఆకలిగాని ఉంటే మనం కనీసం ఎప్పుడైనా ఎవరొచ్చినా కూడా కనీసం లోపలికి రండి నీళ్ళు తాగండి అని చెప్తాము. భోజనం చేయండి అస్సలే వెళ్ళనివ్వము. అవి ఎవ్వరన్నా తెలియని వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, భోజనం చేయండి అని చెప్పి భోజనం చేసిన తర్వాతనే పంపిస్తాము. ఈయన విషయంలో ఇలాగ చేసామేంటి? ఒకవేళ ప్రభువే వచ్చినాడా, ప్రభువునే ఎల్లగొట్టినామా అని చెప్పేసి మీరు నమ్మండి, ఆ రోజంతా నాకు అసలు కలవరం. ఇంకా భోజనం చేయబుద్ధి కావట్లేదు, ఏమీ నాకు సహించడం లేదు. చాలా బాధ అనిపించింది. అరే నేను వాక్యం చెప్పేదాన్నే గాని చేర్చుకునే విషయంలో తప్పిపోయినానే. ఈ చలిలో వాళ్ళు ఎలాగున పోయినారు. ఎక్కడ చూసినా ఆయన నెంబర్ దొరకదే. ఆయన దగ్గరికి పోతే నేను బ్రదర్ రాగానే అన్నాను, చూడు ప్రియుడొచ్చి తలుపు కొట్టినప్పుడు మరలా పోయి మనం వీధులలో వెతికితే ఆయన కనబడకపోయినని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. చూడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టినాం కదంటే, నేను నేర్చుకున్నది అది కదా అమ్మా, నేను ఎలాగ చేర్చుకోగలనని బ్రదర్ అంటా ఉంది. కాబట్టి వాళ్ళు నేర్చుకున్నది కరెక్టే. కానీ కొన్నిసార్లు క్రియల విషయంలో మనము ఇతరులను బాధించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ చల్లె వాళ్ళు ఎలాగున పోయినారో, ఆ దినమంతా తెల్లారంతా నాకు చాలా కలవరం అనిపిస్తా వచ్చింది. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మీరు వచ్చినప్పుడు ఎల్లగొట్టినామని ఇద్దరము పశ్చాత్తాపపడి ఇంకెప్పుడు ఇలాగ జరగకుండా మాకు సహాయం చేయండి, జ్ఞానంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి అని మరలా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకున్న తర్వాతనే నెమ్మది దొరుకుతా వచ్చింది. కాబట్టి ఈ రీతిగా క్రియలు ఎలాగుండాలి? ఇతరులకు చెప్పేది కాదు, చేసి చూపెట్టాలి వాటిని. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి అని చెప్పేసి దుప్పటియ్యకుండా వాళ్ళను ఉండండి అని చెప్పకుండా, నేను అప్పటికే ప్రిపేర్ అయిపోయాను. ఒకవేళ వాళ్ళు గనుక వస్తే చికెన్ తీసుకురావాలి, వండాలి. ఒకవేళ మంచాలున్నాయి, మంచాలు మందిరంలో వేసి
వాళ్ళను రెస్ట్ తీసుకోమని చెప్పాలని అనుకున్నాను. అవకాశం నాకు దొరకలేదు. కాబట్టి మనం క్రియలు లేని విశ్వాసము మృతం. కాబట్టి సత్క్రియలు, మంచి క్రియలు కలిగిన వారంగా ఉండాలి. ఎవరు ఎటువంటి టైంలో వస్తున్నారు, వాళ్ళ అవసరత ఏంటి, మనం గుర్తించగలిగిన వారంగా ఉండాలి. దీని విషయంలో వివేచన కలిగి నడుచుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘం కూడా ఈ క్రియలను ఎంతో చక్కటి విధానంలో కనపరుస్తూ వచ్చింది. ఇంకేం చేస్తా ఉంది, ప్రేమను కూడా కలిగి ఉంటా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఆ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ఈ విషయం కూడా నేను ఎత్తుకున్నా ఆ రోజు. ప్రభా, నేను ఇంత చేసి ప్రేమ లేకపోతే వ్యర్థురాలనే కదా ప్రభా. ప్రేమ అమర్యాదగా నడవదు కదా, డంబంగా ప్రవర్తించదు కదా, మరి దయ చూపిస్తుంది కదా, నేను ఎందుకు దయ చూపించలేకపోయినా కదా. ఈ రీతిగా ప్రేమ 13వ అధ్యాయం అంతా కూడా కొరింథీయులకు రాస్తూ అంటాడు. ఎంతో చక్కగా విపులంగా దాని విషయంలో, ప్రేమ విషయంలో చివరికి నిలబడేది ఏంటంటే ప్రేమనే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో నిలిచేది ప్రేమనే నిలబడేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేమతోనే జయించే వారంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంతా కూడా క్రోడీకరిస్తే ప్రేమ, క్షమాపణ, ఈ రెండింటితోనే మన యొక్క విశ్వాస జీవితము ముందుకు కొనసాగేదిగా ఉంటుంది. బట్ మూడోదిగా చూస్తే విశ్వాసం కదా. అపొస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసం నేను కాపాడుకుంటుని. తుద వరకు కూడా, కడ వరకు కూడా ఈ విశ్వాసాన్ని మనము కనబరిచే వారంగా ఉండాలి. అబ్రహాము కూడా విశ్వాసమును బట్టే నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. ఆయన స్నేహితుడిగా పిలువబడుతూ వచ్చినాడు. కాబట్టి విశ్వాసం విషయంలో కూడా బాగున్నారంట వీళ్ళు. ఇంకేంటి, పరిచర్య చేసేది కదా. దేవుని విషయంలో కూడా పరిచర్య ఎట్లా చేయాలి, చివరి వరకు కూడా దేవుని మందిరంలో ఏదైతే దేవుడు మనకు అప్పగించినాడో ఆ పరిచర్యను తుదముట్టించే వారంగా ఉండాలి. ఎట్లా చేసినారు, నీ చేతికి వచ్చిన పని ప్రసంగిలో రాస్తూ అంటాడు కదా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపం లేకుండా చేయాలి. వాళ్ళు దాచుకొని పని చేస్తారు కొంతమంది. అలాగనే చేస్తే దేవునికి మహిమ రాదు కదా. దేవుని వాక్యంలో అంటాడు, ఆ బలము నేనే ఇచ్చినానంటాడు. నా మాట వినకపోతే ఆ బలం ఉడిగిపోయేటట్లుగా చేస్తానంటాడు. నా మాట వినకపోతే తాపకరమైన జ్వరము వచ్చేటట్లుగా చేస్తా అంటాడు. చూడండి ఎంత భయంకరమైన తీర్పు ఉంది కదా. దేవుని సన్నిధిలో మన పరిచర్య విషయంలో మనము నమ్మకత్వం కలిగి మనము నిర్వర్తించే వారంగా ఉండాలి. అలాగున ఈ తుయతైరులో ఉన్న సంఘంలో ఉన్న లక్షణాలను చూపెడతా ఉన్నాడు. ఇంకా సహనం కూడా కలిగింది, ఎంతో ఓపిక కదా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలే వారంగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా సహించడం నేర్చుకోవాలి కదా. ఈ దినాలలో అయితే ఓపిక కరువైపోయింది కదా. వెంటనే కోపం వచ్చేస్తుంది. చిన్న పిల్లలను కూడా మందలిచ్చే పరిస్థితే లేదు. వాడు వెంటనే రియాక్ట్ అవుతా ఉన్నారు, వెంటనే మాట రెస్పాండ్ అయిపోతా ఉంటారు. మనం ఒకటంటే నేను మనం రెండంటే ఒకటన్నా అనొద్దా అని వాళ్ళు రెడీగా ఉంటా ఉన్నారు కదా. ఇలాగున మనము చేస్తే ఎలాగున దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలం. సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలే వారంగా ఉంటాం కదా. ఈ తుయతైరలో ఉన్న సంఘము క్రియల విషయంలో బాగుంది, ప్రేమ విషయంలో బాగుంది, విశ్వాసం విషయంలో బాగుంది, పరిచర్యలో కూడా చాలా చక్కటి ఓర్పును, సహనమును కలిగి ఉంది. సహనం విషయంలో కూడా ఏం తేడా లేదు. అయినప్పటికీ ఏమంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన. అంటే ముందు చేసే మేలుల కంటే కూడా ఇప్పుడు చేసేటివి ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. నీ విషయాల్లో చూస్తే నువ్వు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావు, కానీ నీ మీద ఏం చేయాల్సింది, ఒకటి తప్పు మోపాల్సింది. చూడండి ఎంత భయంకరమైనది. ఇంత క్రియలు చేసి తప్పు మోపబడితే ఏమంటాం, ఏదన్నా పని చేసినప్పుడు ఏదన్నా చిన్న లోపం వచ్చిందనుకో, ఎవరన్నా వచ్చి గద్దించి ఏం చేసావు నువ్వు అంటే, అబ్బా నేను ఉదయం నుంచి చేసిందంతా వ్యర్థమైపోయింది, ఇంతసేపు చేసిందంతా కూడా ఒక్క మాటలో కొట్టేసినారే, ఇది చిన్నదాన్ని ఓర్చుకోకపోతే ఎట్లా అని చెప్పేసి చాలా సార్లు మనం అనుకునే వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయనను నీ మీద తప్పు ఒకటి. ఏంటా తప్పు, యెజబేల్ అనే స్త్రీని నువ్వేం చేస్తున్నావు, ఉండనిస్తున్నావు. ఈ యెజబేల్ ఏం చేసింది, జారత్వం చేయడానికి, విగ్రహంలకు బలి ఇచ్చిన వాటిని తినడానికి ఏం చేసిందట, నా దాసులకు బోధిస్తా ఉంది, మోసపరుస్తా ఉంది కదా. ఈ రోజులలో రకరకాలైన బోధలు వచ్చినాయి కదా. ఏం చేస్తున్నారు, విగ్రహాలకు బలిచ్చింది కూడా ఏం చేస్తున్నారు, ఏం కాదు ప్రార్థన చేసుకొని తినొచ్చు కదా. మా దగ్గర ఒక నర్సు వస్తుంది, ఆమె ఏమంటది తెలుసా, ఆమె అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటది, ఏడ బాగుంటాడ. ఆమె ఏమంటది తెలుసా,
ఏమంటదంటే, ఏముంది దేవుని వాక్యంలో ఉంది, మీ ముందర పెట్టింది తినమన్నాడు కదా. ఏదైనా అంతే, ప్రార్థన చేసుకొని పవిత్రపరుస్తా, ప్రార్థన చేసుకున్నామంటే దేవుడు పవిత్రపరుస్తాడు కదా. ఈ బోధలు వచ్చినాయి కదా, చాలా మంది యూట్యూబ్లలో అవి ఇవి చూసి ఆ ఇవి నేర్చుకునేసి ఇంకా అన్ని వక్రతని నేర్పిస్తా ఉన్నారు. ఇంకా మనకు ఖచ్చితంగా చెప్తాం మనం హెబ్రోన్ సావాసులు, ఏమి చావుకూడు తినొద్దు అంటాం కదా. ఏం కాదు, చావుకూడు తింటే ఏమవుతుంది కదా. ఇట్లా లేని అన్ని పుట్టించుకోవడం కదా. దేవుని వాక్యంలో ఉంది, వారు బయలుపేరుకు అర్పించిన మాంసమును తిని ఏం చేసినారు, వాళ్ళు చాలా మంది సంహరించబడతా వచ్చి చేయకూడని పనులు చేస్తున్నారు, వద్దుకు విరోధమైన పనులు చేస్తున్నారు. కాబట్టి యెజబేల్ అనే స్త్రీని ఏం చేస్తున్నారు, పోషించుకుంటున్నారు, సంఘాలలో పోషిస్తున్నారు. కాబట్టే సంఘాలలో కలవరం, నెమ్మది లేని పరిస్థితి. వాడి బ్రతికి ఎట్లనైనా ఉండని గాక, వాడి సంఘంలో ఆధిక్యత కావాలి వానికి, ఉన్నతమైన పదవులలో పెట్టాలి వాడిని తీసుకొచ్చి కదా. మారు మనసు ఉండదు, వాని జీవితంలో మార్పు ఉండదు. అటువంటి వారికి పెద్దరికం, కిరీటం పెట్టాలి. లేకపోతే ఏం చేస్తాడు, వాడు జీతం కట్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఇచ్చే కానికి ఇయ్యాడు. అప్పుడు ఏమైపోతుంది, సంఘము ఎదగదు అనేసి వీళ్ళ భయం కదా. పిలిచిన వాడు దేవుడు, నమ్మకమైన వాడు, పోషించేవాడు ఆయన. కాబట్టి మీ జీవితం ఎట్లున్నా పర్వాలేదు, మీ జీతం మాకు ఇస్తే చాలనే దినాలలోకి మనం వచ్చినాం. కాబట్టి ఇలాగున యెజబేల్ అనే స్త్రీని ఉండనిస్తా ఉన్నారు. కాబట్టి ఇదెంతో భయంకరమైంది కదా. యెజబేల్ ఏం చేసింది, అమాయకుల ప్రాణం తీసింది కదా. ఎంతో చక్కగా అహాబు రాజు హాయిగా ముడుచుకొని పడుకుంటే వచ్చి రేపు ఈ పాటికి నీకు ఏం చేస్తాను, నాబోతు ద్రాక్ష తోట నిప్పిస్తాను. అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చింది. ఎంత భయంకరం కదా. ఆ అబద్ధ సాక్షుల ద్వారా నాబోతు రక్తం చిందించబడతా వచ్చింది. అలిగి ముడుచుకున్నాడు అయ్యగారు కదా. అంటే అలగడం కూడా పాపమే కదా. చిన్న చిన్న వాటికి అలగొద్దు. అలిగితే అహబు స్వభావం, అది అలిగేది, అది సైతాన్ స్వభావం. అలిగితే అమాయకుల ప్రాణాలు పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, విశ్వాస జీవితంలో రోషంగా బ్రతకాలి. ఉన్న 4 రోజులైనా చాలు ప్రభు కొరకు రోషంగా ఉండాలి. బ్రతికిన 4 రోజులు ప్రభు కొరకు ఫలించాలి. దేవుడు ఏం చెప్పిండో ఆజ్ఞలు పాటించాలి. అవి ఖచ్చితంగా శిరస వహించి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి మంచి పోరాటం పోరాడుతున్ననే సాక్ష్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. కాబట్టి అహాబులాగా అలగడము స్త్రీలుగా చాలా మందికి ఉంటది కదా. అలుగుతా ఉంటారు చిన్న చిన్న వాటికి, చీర కొనిపోతున్నాం, లేకపోతే ఇంట్లో సరుకులు లేకపోతున్నాం, ఏం తెస్తలేడు, ఏం చూస్తలేడు, ఏంది ఇవన్నీ అని చెప్పేసి అలిగి కొంతమంది అయితే బిస్తర్ చదువుకొనే పోతా ఉంటారు, ఇట్లాంటి మనుషులు కదా. కాబట్టి ఈ స్త్రీ ఇంత భయంకరమైన స్త్రీ, ఇంత చెడ్డ స్త్రీ, పెద్ద సబ్జెక్టే ఉంది కదా. కాబట్టి దీన్ని పోషిస్తా ఉన్నారు, దీన్ని ఉంచుతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఏం చేయాలి, వెళ్ళగొట్టాలి కదా. దీని విషయంలో ఏమంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అదేం చేస్తుంది, ఇంకా జాగు చేస్తా ఉంది. నాకెందుకులే, నేను అన్నిట్లలో కరెక్ట్ ఉన్నా అనుకుంటారు కదా. అందుకే దేవుని వాక్యంలో అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బాగున్నాను అనుకుంటున్నాం, కానీ విశ్వాస జీవితంలో మనం కరెక్ట్గా ఉన్నామా, లేకపోతే తప్పిపోతున్నామా, జారిపోతున్నామా, దీని విషయంలో జాగ్రత్త కలిగి మన యొక్క మారు మనసు ప్రక్రియ సంబంధమైన దాన్ని కాపాడుకోవాలి. మొదటి క్రియలను మనం కాపాడుకోవాలి. మొదట కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువైన చెప్పిన ఆ సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. కాబట్టి దీని విషయంలో మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం ఒకవేళ యెజబేలు సంబంధమైన దాన్ని ఏదైనా పెంచి పోషిస్తుంటే అది మనల్ని ఊరిలోనికి నడిపించేదిగా ఉంటుంది, అపాయం తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి అది ఎంతో నష్టాన్ని కలిగజేసేదిగా ఉంటుంది. ఎంతో చెప్పు మనగా కలిగిన
కాబట్టి నేను వేకువ చుక్కను ఇస్తానని చెప్తున్నాడు. వేకువ చుక్కు అంటే ఎవరు? యేసు ప్రభు వారినే ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి తుయతైరలో ఇన్ని పరిస్థితులను చూసిన ఈ యొక్క విశ్వాసురాలని చెప్పుకునే ఈ లుదియా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తన హృదయాన్ని తెరిచింది. ఈ పరిస్థితుల విషయమై తుయతైరలో ఉన్న ఆ పట్టణస్థులు ఆ యెజబేల్ అనే స్త్రీని ఉండనివ్వడం, వీటన్నిటి విషయంలో తాను చేసే పరిస్థితి బహుశా ఒప్పుకొని అవన్నీ చూస్తుంటది. ఆ పరిస్థితి ఆ విషయమై పశ్చాత్తాపడి ఉంటది. దాని హృదయాన్ని తెరిచి దేవుడు చెప్పే మాటలే అందు పౌలు ఏదైతే చెప్తున్నాడో దాన్ని శ్రద్ధగా ఆలకించి లక్ష్యం ఉంచిందిగా ఉంటుంది. లక్ష్యం ఉంచి అంత మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మంలో తాను సాక్ష్యం పొందడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఎప్పుడైతే మారు మనసు సంబంధమైన ప్రక్రియ తనలో జరుగుతూ వచ్చిందో, ఎప్పుడైతే ప్రభు తన హృదయాన్ని తెరిచినాడో, అప్పుడు తను స్వచ్ఛందంగా వచ్చి దేవుని కొరకు ఆ వేకువ చుక్కను పొందుకోవడానికి ఇష్టపడుతూ వచ్చింది. కాబట్టి నాడు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు, మనకు దేవుడు అధికారం ఇస్తానని చెప్తున్నాడు. మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన భక్తిని మనము కాపాడుకున్నప్పుడు, దేవుడు దాన్ని గట్టిగా మనం పట్టుకున్నప్పుడు మనకు కూడా దేవుడు జనుల మీద అధికారం ఇచ్చేవాడుగా, ఇనుప గొలుసులతో వారిని ఏలేవారంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆమె మాత్రమే కాదు, ఆమె విశ్వాసం చూడండి, ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని ఇంటికి తీసుకొని రాబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, వారందరూ కూడా బాప్తిస్మం పొందడానికి తను తోడ్పడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, తనకు ఇంటికి దైవ సేవకులను ఆహ్వానిస్తూ వచ్చింది. మొట్టమొదట దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంటుంది, వ్యాపారస్తురాలుగా ఉంటుంది, పౌలు చెప్పిన మాటలేందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచిన స్త్రీగా ఉంటుంది. 4వదిగా దైవ సేవకులను చేర్చుకున్న స్త్రీగా తను ఉంటా ఉంది. కాబట్టి బలవంతం చేస్తా ఉంది. కొంతమంది ప్రేమ మోచేతి ప్రేమ అంటారు కదా, రమ్మంటారు కానీ హృదయంలో మాత్రం వద్దానే ఉంటది కదా. మా ఇంటికి రండి రండి అని పిలుస్తారు కానీ ఎందుకు వచ్చారా అనుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి అలాగనే లేదు కానీ స్త్రీ ఎంతో విశ్వాసంతో దైవ సేవకులను చేర్చుకుంటా వచ్చింది. కాబట్టి తన గురించి రాయబడుతూ వచ్చింది, ఫిలిప్పీలో సంఘము కట్టడానికి బహుశా తను ఒక సాధనంగా ఉండి ఉంటది కదా. ఫిలిప్పీలో సంఘం కట్టబడిందంటే తనే ఉండి ఉంటది బహుశా. ఎందుకంటే దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, సహకరించే విషయంలో, వారికి తోడ్పడే విషయంలో ఎంతగానో తను తన ఆశను చూసి దేవుడు ఆడ కార్యం చేసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, పౌలు శీల వీరిద్దరు కూడా తర్వాత బందీలుగా అయిన తర్వాత, అక్కడి నుంచి విడుదల పొందిన తర్వాత మనకు తెలుసు ఆ సన్నివేశం అంతా కూడా, వారు చెరసాల్లో బంధించబడి పాటలతో ప్రభుని స్తుతించిన నుంచి విడుదల పొందిన తర్వాత వెళ్ళిన ఇల్లు ఏదంటే ఈ లూదియా ఇల్లే. చూడండి, ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ ద్వారాలు ఎప్పటికీ కూడా తెరిచే ఉన్నాయి. అంటే అంతగా దైవ సేవకులను చేర్చుకునే విషయంలో ఏ మాత్రము కూడా, ఏ రాత్రి వచ్చినా ఏ పగలొచ్చినా కూడా దైవ సేవకులకు ఆ ఇల్లు తెరవబడిందిగా ఉంటుంది. చివరి వచనంలో అంటాడు కదా, లూదియా ఇంటికి వారు వెళ్ళి ఏం చేసినారంట, అక్కడ కొంతమందిని ఆదరించి వెళ్ళినట్టుగా చూస్తాం. 40వ వచనంలో వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయారు. కాబట్టి ఆదరణ గృహంగా ఉంటుంది మీ ఇల్లు, ఆదరించే గృహం కదా. మన గృహాలు ఈరోజు ఎలాగున్నాయి కదా, ఎవరైనా బాధలో ఇబ్బందులు, నేను చెప్పాను కదా ఆ బ్రదర్ ఎవరో వస్తే వెళ్ళగొట్టినట్లు, అలాగున ఉంటే మనం ప్రభు ద్వారా ఏమి మేలు పొందుకోలేం కానీ వారిని చేర్చుకునే వారంగా ఉండాలి. వాళ్ళు ఏ విషయంలో వచ్చారు మరి, ఆ బ్రదర్ నొచ్చుకున్నాడో లేకపోతే వెళ్ళిపోవాలని అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన రాకుండానే వెళ్ళిపోయినాడు. బహుశా మన సహవాసంలో ఉన్న క్రమాన్ని బట్టి ఆయన నొచ్చుకున్నాడో మరి ఎలాగునో మాకైతే తెలియదు, కానీ దాని విషయమై మేము చింతపడ్డాం. ఆయన ఎలాగో బాధపడ్డాడో మాకైతే తెలియదు, కానీ ఆదరించే విషయంలో మేము తప్పిపోయినాం. అలాగున ఈ లూదియా లేదు కానీ ఆదరణను ఇస్తా వచ్చింది. ఎందుకు? దేవుని వాక్యంలో అంటాడు కదా, కొరింథీలకు రాసిన 2వ పత్రికలో, మేము ఆదరణ లేక ఉన్నను ఇతరులను ఆదరించే వారంగా ఉంటున్నాం కదా. వాళ్ళకే ఆదరణ లేదు, వాళ్ళే దెబ్బలు పడి ఉన్నారు.
పౌలు శీలలు ఆ యొక్క చెరసాల్లో బందీలో పడి ఉన్నారు. ఎంతో గాయాలతో ఉన్నారు, నొప్పులతో ఉన్నారు. ఇటువంటి ఆదరణ లేని వాళ్ళు సహోదరులను ఆదరించి వెళ్తా వచ్చినారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది కదా. దేవుడు శ్రమలలో పాల్పొందడము, ఆ శ్రమల ద్వారా అనేకమైన విధాలుగా విధేయతను నేర్చుకోవడం, ఈ యొక్క క్రమాన్ని పోషిస్తూ ఆయన దాని విషయమై మాట్లాడుతున్నాడు కదా. 4వ వచనంలో అంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు కదా. మనలాంటి బాధలు ఎంతో మంది పడుతూ ఉంటారు. మనం అనుకుంటాం నేనే ఎక్కువ బాధపడుతున్నాను, నాకంటే బాధలు పడేవాడు ఎవ్వరు లేడు లోకంలో, మొత్తం నేనే, శిలువ శ్రమలన్నీ నేనే భరించినట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఈ బాధలు కొంతమందికి వస్తాయి. కాబట్టి అందుకే దేవుడు కొన్నిసార్లు కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇక్కట్ల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని చెరసాల అనుభవం గుండా, కొన్ని ఆకలి అనుభవాల గుండా, లేకపోతే కొన్ని రోగాల అనుభవాల గుండా మనల్ని కూడా తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు? ఇతరులను ఆదరించడానికి, ఇతరులకు మనము మేలును అందించడానికి. కాబట్టి ఆ శ్రమ అంతట్లో కూడా మరలా ఎవరుంటారంటే మనతో పాటు మన ప్రభువే ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లూదియా ఈ రీతిగా దైవభక్తి కలిగి తన విశ్వాస జీవితాన్ని తను కాపాడుకుంటూ వచ్చింది. తుయతైరలో ఉన్న సంఘములో ఉన్న లక్షణాలు, ఆ యొక్క మంచి క్రియలు, మంచి విశ్వాసము, మంచి సహనము, మంచి ప్రేమ, మంచి పరిచర్య కదా, ఇవన్నీ కూడా కలిగి ఉండి తాను ఇతరులకు మేలు చేయడానికి తను ఇష్టపడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా అట్టి మేలును ఆపాదించే వారంగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటాడు కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి వారు ప్రకాశిస్తారంట. చూడండి, బుద్ధిమంతులు అంటే, బుద్ధి అంటే ఎవరు? కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తం లేని. ఆ బుద్ధి అంటే మళ్ళీ ఎవరో కాదు. ఎవరు? బుద్ధి అంటే యేసు ప్రభు వారి, యేసు ప్రభు వారి. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి విధానంలో లూదియా ఉంటా వచ్చింది, వెలుగునిస్తా వచ్చింది. తను ఒక దివిటి కదా, దివిటి ఏం చేస్తా ఉంటది? వెలుగును పంచే. దాని చుట్టూ కూడా, దాని కిందంతా కూడా చీకటే కదా, తను చీకటిని పొందుకుంటూ ఇతరులకు వెలుగును చూపించేదిగా ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతులు కూడా, అదే యేసు ప్రభువును కలిగిన వారు కూడా ఎట్లుంటారంట? జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉండడో వారు చీకటిని పోలిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్లుగా అనేకులను త్రిప్పుతారంట కదా. మనము ఈరోజు ఇప్పుడు అందరూ కూడా క్రిస్మస్ స్టార్స్ పెట్టుకున్నారు. అట్లే స్టార్ కదా, జ్ఞానులను ఆ చుక్క ఏం చేసింది? నడిపించింది కదా. జ్ఞానులను యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి నడిపించింది. చూడండి, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. బహుశా జ్ఞానులు చుక్క ఎప్పుడు కనబడుతుందండి? రాత్రే కనబడుతుంది. పగలంతా కనబడుతుందా? వాళ్ళు పగలంతా ప్రయాణం మానేసి రాత్రే చేసేవాళ్ళు. బహుశా నేను అనుకుంటాను మధ్యలో కంపలు వచ్చి ఉంటాయి, ఇంకా లోయలు వచ్చి ఉంటాయి, రకరకాలైన ఇరుకు మార్గం వచ్చి ఉంటుంది కదా. చక్కగా ఉంటుందా? రాత్రిలో దారులు సరిగ్గా కనబడతాయా? ఇంకా లైట్లు కూడా లేవు ఇప్పుడు వచ్చినట్టు, అన్ని వీధి లైట్లు కదా. అది ఊర్లో వరకే ఉంటాయి, అడవులలో ఉంటాయా? ఎంత ప్రయాణం చేస్తుంటారో బహుశా కదా. అది రాత్రి మాత్రమే వెలిగిస్తుంది. ఆ రాత్రే వాళ్ళు ప్రయాణం చేయాలి. పొద్దునంత ప్రయాణం చేయడానికి లేదు, ఓ దగ్గర కూర్చొని ఉండాలి. రాత్రిలే అంటే చీకటిలో ప్రకాశం. చూడండి ఎంత ఆశ్చర్య, ధ్యానిస్తే భలే సంతోషం అనిపిస్తుంది. రాత్రిలో అంత కష్టపడుకుంటూ ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళినారు జ్ఞానులు. ఎందుకు? విమోచకుని, ఆయనను, ఆ శిశువు ఎవరో చూడాలి కదా, ఆ రక్షకుడు ఎవరో చూడాలి, ఆశ కదా. అలాగన రాత్రిలే ప్రకాశించే జ్యోతుల్లాగా కదా, నీతి మార్గం తట్టు కదా అనేకులను త్రిప్పేవారుగా ఉంటున్నారు. కాబట్టి నక్షత్రం లాగా ప్రకాశించాలి. మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినాడు, గొప్ప రక్షణను ఉచితమైన వరంగా ఇచ్చినాడు.
దేవుని వాక్యంలో అంటారు, యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆ బుద్ధి లేని వారు అసూయ చేత చస్తారంట. బుద్ధి లేనివంటే ఏసు లేనివాడు కదా, అసూయ చేత చస్తారు. బుద్ధి అంటే యేసు ప్రభువుకు గుర్తు, జ్ఞానం అంటే యేసు ప్రభు గుర్తు కదా. కాబట్టి ఆయన లేని వారు ఎట్లయితారు? అసూయ చేత చచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి మనం ఎలాగుండాలి? నీతి మార్గం అనుసరించాలి కదా. అలాగ నడుచుకుంటూ అనేకులు తిప్పాలి. లుదియా ఒక్కతే రక్షణ పొంది అలాగన ఉండిపోలే, తన కుటుంబం అంతా మార్పు చెందిందంటే బహుశా ఎంత చక్కటి కార్యము తనలో జరుగుతూ వచ్చింది కదా. ఎంతో చక్కటి విధానంలో తన ప్రవర్తన ఉండుంటది బహుశా కదా. ఎందుకు పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, మొదటి పేతురు 3వ అధ్యాయంలో, వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టుకోవచ్చు అంటాడు కదా. అంటే మన ప్రవర్తన ఎలా ఉందో బహుశా చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా 2వ వచనంలో, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. అంటే వీళ్ళ ప్రవర్తనని వాళ్ళను, అంటే అంత చక్కటి ప్రవర్తన బహుశా తను ఏం చేసిందో, వాళ్ళని రాబట్టుకోవడానికి ఎలాగ ప్రాధేయపడిందో, ఎలాగ ప్రార్థన చేసిందో, ఎన్ని ఉపవాసాలుందో, ఎంత కన్నీరు గార్చిందో తన కుటుంబం కొరకు. కానీ ఎన్నిసార్లు దైవ సేవకులను పిలిచిందో వాళ్ళ ఇంటికి, కూర్చోండ్రా వాక్యం వినండి, దైవ సేవకులు వచ్చినారు ఎటు పోవద్దు కదా. దేవుడు లోపలికి వస్తే బేతనియాలో లాజర్ ఏం చేసేవాడు? వెనక గదిలో నుంచి, వెనక డోర్ నుంచి వెళ్ళిపోయేవాడు కదా. బహుశా అలాగనే ఉంటారు కదా మన పిల్లలు కూడా. దైవ సేవకులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అటోటి ఇటోటి జారుకుంటా ఉంటారు కదా. మా దగ్గర ఒక కుటుంబం ఉంది, జంపయ్య కుటుంబం అని. మార్తమ్మ భలే విశ్వాసురాలు. వాళ్ళ ఇంటికి పోవడమే ఆలస్యం. వాళ్ళ భర్త పరార్, ఎట్నుంచి పోతాడో తెలియదు. ఒక 2 మాటలు చెప్దామంటే విననే వినడు, ఉండనే ఉండడు. అంటే ఛాన్సే ఇవ్వరు కదా. అలాంటిది ఆ కుటుంబంలో ఎలాగున మెప్పించగలిగిందో, వాళ్ళని కూర్చోబెట్టగలిగింది, వాళ్ళకి దేవుని మాటలు వినిపింపజేయగలిగింది, వారిని ఒప్పింపజేయగలిగింది. చూడండి ఎంత ప్రయాసపడి ఉంటది కదా. ఒక్క పాపి రక్షించబడ్డం ఎంత కష్టం అండి. ఒక వ్యక్తి దేవుని మందిరానికి రావడం ఎంత కష్టం. ఎంతసేపు లాక్కొచ్చి కూర్చోబెట్టినా మహా అంటే 1 గంట సేపు కూర్చుంటాడేమో. కానీ హృదయం తెరవబడ్డం అంటే, సమాధులు తెరవబడ్డమైనా ఈజీ అవుతుందేమో, కానీ హృదయాలు తెరవబడ్డం చాలా భయంకరం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించడం ఎవరికి శక్తి చాలదు. హృదయం ఒకటి ఆలోచన చేస్తుంది, పెదవులు ఒకటి పలుకుతాయి. ఎంత భయంకరమైన ఈ హృదయాన్ని మార్చగలిగిందంటే తన ప్రయాస ఎంత అయి ఉంటది మనం ఆలోచించగలిగితే. చూడండి, చాలాసార్లు మనం చెప్తాం, అక్క నేను మందిరానికి వస్తున్నా, నా భర్త అస్సలు వినడం లేదు. ఎందుకు వినడు? నువ్వు మోకాళ్ళ అనుభవం కదా. ఇక్కడ చెప్తున్నాడు కదా, వాక్యం లేకుండానే వారి ప్రవర్తననే వాళ్ళని ఆకర్షించిందంటే ఎంత చక్కటి ప్రవర్తన కదా. మనకు ముంగుర్తుగా అనేక మంది మిషనరీలు ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రార్థనా యోధులుగా సిద్ధపరచబడాలి. మన కుటుంబాలను కట్టుకోవాలి. చూడండి, మన కళ్ళ ముందే మన పిల్లలు అగ్నిలో కాలుతా అంటే మమ్మీ డాడీ అని పిలుస్తా ఉంటే ఎంత వేదన కదా. ఒకవేళ భర్త కూడా ఏడుస్తా ఉంటే ఆ నరకంలో ఎంత వేదన కదా. వీళ్ళ కొరకైన భారం ఉండాలి. ఈ లుదియా అలాగున తన కుటుంబాన్ని ప్రభువులో సంపాదించుకోగలిగింది. అంత బిజీ షెడ్యూల్డ్ వ్యాపారస్తురాలు, ఎంతో తనకు అటువంటి పరిస్థితి ఉన్నా కూడా తాను ఏం చేయగలిగింది? తన కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకోగలిగింది. దైవభక్తి కలిగి ఉంటా వచ్చింది. రెండవదిగా తను వ్యాపారస్తురాలుగా ఉంది. ఇంకా దేవుని మాటలు ఏం చెప్తారా అని ఆలకిస్తా ఉంది. కాబట్టి మనం కూడా దేవుని మాటలు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కాలక్షేపంగా ఉండొద్దు, అడైడ తిరగొద్దు. జాగ్రత్తగా ఏం చెప్తున్నారు ఆలకించాలి. అందుకే దేవుని వాక్యం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకు వినుబుద్ధిని పుట్టించండి, శత్రువు నా తలంపులను అటు ఇటు చెరగొని పోతాడు. నీ మంచి మాటలు వినకుండా నాకు శత్రువు వాక్యము నాలోకి పోకుండా, కార్యం జరగకుండా చేస్తాడు. కాబట్టి నీ మాటల మీద లక్ష్యం ఉంచే కృపను నాకు దయచేయి. ప్రార్థన చేసుకోవాలి. దేవుని మాటలు కొన్నిసార్లు ఇటు వింటాం, అటు వదిలిపెట్టేస్తాం. అంటే ఎంతో నిర్లక్ష్యత కనపరిచే వారంగా ఉంటాం. కానీ ఆమె అలాగనే లేదు, కానీ ఎంతో చక్కగా ఏం చెప్తారా, ఇంకేం చెప్తారా అని ఆలకిస్తా ఉంది. తాను వెంటనే బాప్తిసం పొందుకుంది. తన కుటుంబాన్ని అంతటికీ కూడా రక్షణకరంగా ఉంటా వచ్చింది. కాబట్టి ఇట్టి విధానంలో దైవ సేవకులను చేర్చుకుంటా వచ్చింది. మన జీవితంలో కూడా అట్టి విధానంలో ప్రభు కొరకు రోషం కలిగి
దివిటీల వలె వెలుగుతూ అనేకులను దేవుని ఇంటికి నడిపించే సాధనములుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.